స్వామి గారు చెప్పండి. నో సార్, నో సార్. ఓకే, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఒక ఫోటో సెండ్ చేస్తాను. ఫోటో సెండ్ చేశాను. ఫోటో సెండ్ చేశారా? ఏంటి కంపెనీ కోడ్దా? సార్ సేల్స్ ఏరియా ఇస్ నాట్ డిఫైన్డ్ ఫర్ కస్టమర్ అన్నట్టు వస్తుంది. చెప్పాను కదా ఎర్రర్ వస్తుందని. అది ఏం చేయాలి దానికి? ఏం చేయాలి దానికి? మిగతా వాళ్ళు చెప్పండి. ఆ ఎర్రర్ వస్తే ఏం చేయాలి? ఒక నిమిషం నేను చూపిస్తాను. నేను ఆన్ చేస్తాను. ఓకే, ఏది చెప్పండి. XD01, వాట్ ఈస్ యువర్ కంపెనీ కోడ్? వాట్ ఈస్ యువర్ కంపెనీ? ZADP. ZADP. నెక్స్ట్ అండి, సేల్స్ ఆర్గనైజేషన్. ZAP. ZAPP. P సార్, సింగిల్ P. ఓకే, ఇదే. ఓకే, అదండి. ఓకే, ఇది డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఎంత? TE. లేదంటే T for tool. T ఫర్ పెంగ్విన్ కదా? T for tool. E. ఓకే, ఓకే. నెక్స్ట్ సేమ్ సార్, TE. సేమ్ TE. Yes sir. ఓకే, ఏంటిది అసలు? ఇన్ టేబుల్ TBTA ద ఎంట్రీ ZRVS. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అసలు మీకు ZRVS? ఏంటి మీనింగ్ ఏంటి? ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం ఉంది? ఎవరు చెప్తారు నాకు? కింద డీటెయిల్స్ ఏవో ఉన్నాయి సార్, రెఫరెన్స్ ఏంటండి? నా రిఫరెన్స్ కింద డీటెయిల్స్ ఫిల్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ కింద ఇది తీసేద్దాం. అది ఇది పెట్టేసి ఉంది కదా. ఏం చేస్తుందిగా? అజయ్ గారు పని చేస్తుంది కదా. హలో, ఎవరు? అజయ్ కదా? నిఖిల్ దా ఇది? నిఖిల్ సార్. నిఖిల్ చెప్పండి, పని చేస్తుంది కదా సార్? XD02 ఎంటర్ చేయండి సార్ ఒకసారి. 02 నా? ఓకే, ఆల్రైట్. కస్టమర్ నెంబర్ 100893. 893. Yes. ఓకే, కస్టమర్ 893 has not been created for sales area. అది ఇందులో క్రియేట్ చేయలేదంట. ఇదిగో ఇందులో క్రియేట్ చేసింది, ఈటీలో క్రియేట్ చేసింది. సో మరి మీరు టీఏలో వెతుకుతున్నారు. ఓకే సార్. సో దాన్ని ఈటీలోకి మార్చాలి. ఇప్పుడు నేను ఇగోండి ఈటీ సెలెక్ట్ చేసుకుంటుంది. అంటే ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా?
మెటీరియల్ మాస్టర్ లోకి వెళ్తున్నాను. MM02 ఇందులో కొన్ని ఫీల్డ్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ వెనక్కొద్దాం. ఓకే, SU కదా. ఓకే, now first base unit of measure. Okay, let's explain here. Okay, మీరు ఎవరైనా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ విజిట్ చేశారా? ఇంతకు ముందు కూడా ఇదే క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, గుర్తుందా? ఏం ప్లాంట్ విజిట్ చేశారని చెప్పారు మీరు? ఫార్మా కంపెనీస్. ఫార్మా ప్లాంట్ విజిట్ చేశారు. ఓకే, ఇంకెవరైనా ఇంకేదైనా ప్లాంట్ విజిట్ చేశారా? టీ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది టీ మ్యానుఫ్యాక్చరింగ్. టీ. ఓకే, టీ దట్ పౌడర్ కదా. ఎస్ సార్. కర్ణాటకనా? మున్నార్, కేరళ. కేరళ, అదే దట్స్ వాట్ బోర్డర్. ఎస్. యా, బోర్డర్ అంటున్నాను ఏంటి, నేను తమిళనాడు కర్ణాటక బోర్డర్. ఓకే, నెక్స్ట్ మున్నార్ టీ ఎస్టేట్. ఎస్, ఓకే, ఇంకా ఇంకా ఆల్ రైట్, నేను చెప్తాను. ఓకే, మీ అందరికి తెలిసిన ఒక ఇండస్ట్రీ చెప్తాను, సో దానివల్ల మీకు అందరికీ తెలుస్తుంది అనుకుంటున్నాను. మిల్క్, ఈ డైరీ ఇండస్ట్రీ ఉంటుందా? ఓకే, ఈ మీరు ఈ మన హెరిటేజ్ కానివ్వండి, అమూల్ కానివ్వండి, ఇంకేదైనా సరే, సంగం డైరీ, మీరు గుంటూరు వైపు వెళ్తే అక్కడ దొడ్ల డైరీ అక్కడైనా సంగం డైరీ కదా, సంగం డైరీ అవన్నీ ఉంటాయి. వైజాగ్ వైపు అయితే ఏదో అదేంటిది వైజాగ్ డైరీయా, వైజాగ్ డైరీనే కదా అది. విజయ డైరీ. విజయ డైరీ కాదు, సరే, ఎనీహౌ రైట్. సో వాట్ దే విల్ డూ, మేబీ ఇక్కడ మిల్క్ ఇండస్ట్రీకి ఓకే, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ మారుస్తున్నాను. ఒకసారి దీన్ని అలా పక్కన పెడదాం కొంచెం సేపు, మళ్ళీ మీరు వెనక్కి వస్తాను. ఈవెన్ మిల్క్ కూడా, కోకో కోలా చూసారా? కోకో కోలా మ్యానుఫ్యాక్చరింగ్ ఈవెన్ యూట్యూబ్ లో కొద్దిగా ఆడ ఏడో చూపిస్తూనే ఉంటాడు. కోకో కోలా మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేది మామూలుగా మనం కోకో కోలా మ్యానుఫ్యాక్చరింగ్ చూసినట్టయితే ఇందులో ఈవెన్ మిల్క్ లో కూడా అంతే. వీటిని ఎలా కౌంట్ చేస్తారు? వీటిని మిల్క్ కానీ ఇవన్నీ సాలిడ్ కాదు కదా, లిక్విడ్ కదా. ఇదంతా లిక్విడ్ ని ఎలా కౌంట్ చేస్తాం మామూలుగా మనం? లీటర్స్, గ్యాలన్స్ లో చేస్తారు వీళ్ళు కదా, గ్యాలన్స్ లో కదా. ఈ కోకో కోలా బికాస్ ఎందుకంటే నేను ఇది తీసుకుంటే మీరు లీటర్ అని చెప్తారని చెప్పి నేను ఇక్కడికి వచ్చా. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కదా. మిల్క్ అంటే మనం ఓకే లీటర్ లో కౌంట్ చేద్దాం అని చెప్పి అనుకుంటారని నేను మార్చాను ఎగ్జాంపుల్. ఇక్కడ గ్యాలన్స్ లో మామూలుగా ఇప్పుడు మనం అంటే కిలోమీటర్స్ అంటాం. మీరు యుఎస్ కానీ అటువైపు వెళ్తే దాన్ని ఏమంటారు వాళ్ళు? మీకు ఐడియా ఉందా? మైల్స్ లో కౌంట్ చేస్తారు దాన్ని. కిలోమీటర్స్ కింద మనం కౌంట్ చేస్తాం, వాళ్ళు మైల్స్ కింద మాట్లాడతారు. బట్ రెండు అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అఫ్ కోర్స్. ఓకే, మైల్స్ ఏమో ఎక్కువ ఉంటుంది, కిలోమీటర్స్ తక్కువ ఉంటుంది. కోకో కోలాలో గ్యాలన్స్ కూడా అంతే. గ్యాలన్స్ వన్ గ్యాలన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఎన్ని లీటర్లు? గూగుల్ ఇట్. 3.78. 3.78.
3.78 ఇది కదా 1.78 3.78 లీటర్స్ ని 1 gallon అంటారు వీళ్ళు కదా. సో టేక్ ఇట్ యాజ్ ఎ 4 లీటర్ ని 1 gallon. సో ఇది పెద్ద నెంబర్ కాబట్టి ఇది ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి వస్తుంది. ఎందుకంటే లీటర్లలో ఒక స్టేజ్ తర్వాత ఒక 100,000 1 lakh లీటర్స్ 200,000 లీటర్స్ దగ్గర ఇప్పుడు 100,000 లీటర్స్ చెప్పే దగ్గర 40 gallons అంటాం ఈజీ కదా. సో నార్మల్ గా దే డూ గ్యాలన్స్ ఓన్లీ అండి. నేను చూసాను కదా చెప్తున్నాను, అవన్నీ గ్యాలన్స్ లోనే ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ అంతా. బట్ ఎయిదర్ మేబీ వీళ్ళు కూడా అంతే గ్యాలన్స్ లోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సెల్లింగ్ వచ్చేసరికి ఎలా సేల్ చేస్తా ఉంటారు వీళ్ళు? ఇదేమో మ్యానుఫ్యాక్చరింగ్ స్టైల్, ఇది సెల్లింగ్ వచ్చేసరికి మనకి ఒక ట్యాంకరు థమ్స్ అప్ అడుగుతాం కదా, షాప్లోకి వెళ్ళి అడగం కదా. దేర్ విల్ బి పెట్ బాటిల్స్, టిన్స్, ఇంకేమున్నాయి, ఫ్రిడ్జ్ ప్యాక్స్, ఇవన్నీ ఉంటాయి కదా. అంటే ఎంఎల్స్ లోను లీటర్స్ లోను మ్యానుఫ్యాక్చరింగ్ సెల్లింగ్ చేస్తున్నారు మనకి వీళ్ళు చేయడం. 250 ml, 600 ml, maybe 900 ml, I don't know, 1.2 liter, 1.65 or 75 ఉంటుంది దీనికి. థమ్స్ అప్, పెప్సీకి ఇవన్నీ చూస్తే మీరు ఇలా సేల్ చేస్తూ ఉంటారు కదా. సేల్ చేయడం మాత్రం ఇలా సేల్ చేయిస్తూ ఉంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం గ్యాలన్స్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అర్థమవుతుందా డిఫరెన్స్ ఇక్కడ నేనేం మాట్లాడుతున్నాను మీకు? మ్యానుఫ్యాక్చరింగ్ ఏమో ఒక యూనిట్ ఆఫ్ మెజర్ తీసుకుంటాము, సెల్లింగ్ ఏమో ఒక యూనిట్ ఆఫ్ మెజర్ తీసుకుంటున్నాం. అబ్జర్వ్ చేస్తే ఇదే, అంటే మిగతా వాటిల్లో ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న కార్స్ ఇండస్ట్రీ అనుకోండి, ఈవెన్ ఫార్మా ఇండస్ట్రీ కూడా అంతే. దే మ్యానుఫ్యాక్చర్ ఇట్ ఆ పర్టికులర్ మెయిన్ మెడిసిన్ కాకుండా, మెయిన్ మెడిసిన్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ మిల్లీగ్రామ్స్ లో ఉంటది. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం కేజెస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, కేజెస్ లేకపోతే గ్రామ్స్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. దాన్ని ఏమంటారు? విజిట్ చేశారంటున్నారు కదా, చూసారా ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో వాళ్ళు? సార్ రా మెటీరియల్ తీసుకుంటారు సార్ కేజీలో, టన్నులో. అదే అంటున్నాను, కేజెస్ లో తీసుకొని దాన్ని మిల్లీగ్రామ్స్ కింద కన్వర్ట్ చేస్తారు వాళ్ళు సెల్లింగ్ కి. ఈవెన్ టీ కూడా అంతే, టీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో కూడా అదే. వాళ్ళు కలెక్ట్ చేయడం చెప్పండి, టన్స్ లో చేస్తారు దీన్ని. ఆ లీవ్స్ ని టన్స్ లో తీసుకొని టన్స్ కింద కౌంట్ చేసుకొని పెద్ద పెద్ద బ్యాగ్స్ లో ప్యాక్ చేస్తారు. టన్స్ కింద ప్యాక్ చేసి దాన్ని మళ్ళీ గ్రామ్స్, కేజెస్ కింద కన్వర్ట్ చేస్తారు దీన్ని కదా. ఏదైనా అంతే అండి. కానీ కొన్ని ఇండస్ట్రీస్, మనం మాట్లాడుకుంటున్న ఎగ్జాంపుల్లో టాటా మోటార్స్ ఉంది, అది అలా కాదు. ఇలాంటి కొన్ని ఇండస్ట్రీస్ పీసుల్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, పీసుల్లో అమ్ముతారు. అంటే ఈచ్ లేకపోతే ఈచ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, ఈచ్ లో అమ్ముతారు. ఒక కార్నే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కదా, ఒకటిగానే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, ఒకటిగానే అమ్ముతారు దాన్ని. కరెక్ట్. ఇంకేమైనా ఎగ్జాంపుల్ చెప్పండి అలాంటిది. మీరు ఇంట్లో వాడుతున్న హోమ్ అప్లయన్సెస్ అని అలానే తయారవుతాయి కదా. రిఫ్రిజిరేటర్ ఒక్కటే తయారు చేస్తారు, రిఫ్రిజిరేటర్ మాత్రమే విడి పంపిస్తారు. అదే సెల్లింగ్ ప్రోడక్ట్, అదే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ కదా. బల్క్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వేరు, నేను అది మాట్లాడలేదు. బల్క్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయనివ్వండి, కానీ ఒక పీస్ లాగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, ఒక పీసే బయటకు వస్తుంది. కానీ ఇవాళ కాదు, టన్స్ లో ఇన్ తీసుకొని గ్రామ్స్ లో అవుట్ అవుతుంది, గ్యాలన్స్ లో ఇన్ తీసుకొని ఎంఎల్స్ లో బయటకు వస్తుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి ఉంది, సెల్లింగ్ యూనిట్ ఒకటి ఉంది. సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రెండు ఎందుకు ఉన్నాయో తెలియదు ఇప్పటి వరకు చాలా మందికి. బట్ వీ కెన్, ఇక్కడ బేస్ యూనిట్ ఆఫ్ మెజర్ అంటేనేమో హౌ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే పర్టికులర్ మెటీరియల్ ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం అనేది, అంటే ఆ యూనిట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనేది.
గోయింగ్ బ్యాక్ టు సేల్స్ లో మనకు వచ్చేసరికి ఇక్కడ సేల్స్ యూనిట్ అని ఇక్కడ సపరేట్ గా ఉంటుంది చూడండి. దీన్ని మేబీ ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇంకొక ఇండస్ట్రీ, దే మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ బాక్సెస్, దే సెల్లింగ్ ఇట్ ఇండివిజువల్ దాన్ని ఏమంటారు బాటిల్స్. ఈ మెడిసిన్ బాటిల్స్ ఉన్నాయన్నమాట. దే మ్యానుఫ్యాక్చర్ ఎట్ కార్టూన్స్, అంటే ఒక ఫుల్ కార్టూన్స్ కింద కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు వాటిని. ఎన్ని కార్టూన్స్ చేశారు? 100 కార్టూన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యాయి అంటే 100 కార్టూన్స్ లో 6 బాటిల్స్ ఉంటాయి. సో 6 బాటిల్స్ ఇక్కడ కన్వర్షన్కి వస్తుంది. ఓకే, యూనిట్ ఏంటి? ఎలా అమ్ముతున్నారు? మళ్ళీ బాక్సులుగానే అమ్ముతున్నారా? ఓకే, లేదు, పీసెస్ గా అమ్ముతున్నాం. ఒక్కొక్క పీస్ ఆ కార్టూన్ లో 6 పీసులు ఉంటే 6 పీసుల లెక్క అమ్ముతున్నాం. సో ఇది సేల్స్ యూనిట్, ఇది బేస్ యూనిట్. ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్ దిస్. Yes, sir. రైట్. నెక్స్ట్ ఇందులో మళ్ళీ కొన్ని ఫీల్డ్స్ మనం ఇప్పుడు మాట్లాడుకోము. కొన్ని ఫీల్డ్స్ మళ్ళీ కవర్ అవుతాయి, కొన్ని ఫీల్డ్స్ అసలు మనకి సంబంధం లేదు. అంటే ఇది మల్టిపుల్ మెటీరియల్ మాస్టర్ అనేది ఇట్స్ హ్యూజ్, ఆల్మోస్ట్ 7-8 కన్సల్టెంట్ మిక్సింగ్ అయ్యి వస్తుంది ఇది. సో ఇందులో మనకు కావాల్సిన డేటా వరకు మనం పిక్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. ఓల్డ్ మెటీరియల్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ ఓకే నేను ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ ఐ అని చూడండి. ఐ, వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ మెటీరియల్ అనమాట. ఈ మెటీరియల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ తెలుస్తుంది మనకి. లెట్స్ క్లిక్ ఆన్ దిస్. ఓకే, లెట్స్ క్లిక్ చేస్తే మొత్తం మనం ఏమేమి ఎంటర్ చేసాం ఆ డేటా మొత్తం ఇక్కడ ఎంటర్ చేసుకుంటుంది. అంటే మనం ఏమేమి చేంజ్ చేసాం, ఎవరెవరు చేంజ్ చేశారు, ఎవరెవరు ఏమేమి ఎడిట్ చేశారు అని రేపు రాసి ఉంటుంది. ఇట్స్ ఓకే. ఏమేం చేసాం ఇక్కడ? ఈ మెటీరియల్ ని క్రియేట్ చేసామంట పలానా డేట్ లో. స్టేటస్ ఇన్ఫర్మేషన్, నో డిలీషన్ ఈజ్ ఎగ్జిస్ట్. క్లయింట్ లెవెల్ బేసిక్ డేటా ఎంటర్ చేశాను, స్టోరేజ్ లెవెల్ ఎంటర్ చేసుకున్నాను. తర్వాత సేల్స్ లెవెల్లో సేల్స్ డేటా మొత్తం ఎంటర్ చేశాను. ప్లాంట్ లెవెల్లో ఎంఆర్పి, స్టోరేజ్, మళ్ళీ సేల్స్. అంటే ఇక్కడ సేల్స్ లో 2 ఉన్నాయి చూడండి. సేల్స్ అండ్ ప్లాంట్ మూడోది అది ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారా? సో ఇక్కడ ఐ జస్ట్ షో యూ దట్. ఇక్కడ చూడండి, సేల్స్ అండ్ ప్లాంట్. మళ్ళీ ఇది ఓన్లీ సేల్స్ కనెక్టివిటీ, ఇది ప్లాంట్ కనెక్టివిటీ. సో ఇక్కడ ప్లాంట్ సేల్స్, ఒక్క నిమిషం. ఇక్కడ అకౌంట్ గ్రూప్, ఎంఆర్పి, స్టోరేజ్, సేల్స్, మళ్ళీ ఎంఆర్పి. మనం 1 2 3 4 అన్ని ఎంఆర్పీలు తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఎంఆర్పి 2 3 ఎంఆర్పీలు ఒక దగ్గర కౌంట్ చేస్తాయి. స్టోరేజ్ లొకేషన్స్, మళ్ళీ ఇంకొక ఎంఆర్పి. ఎస్, మళ్ళీ స్టోరేజ్ లొకేషన్ 1, స్టోరేజ్ లొకేషన్ 2 తీసుకున్నాం. ఇవన్నీ తీసుకొని ఉన్నాం మనం. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ పాస్ చేసి చెప్తుంది. ఇప్పుడు ఇదే క్వశ్చన్. ఇక్కడ ఓల్డ్ మెటీరియల్ నెంబర్, ఓల్డ్ మెటీరియల్ నెంబర్ లో ఇప్పుడు మన దగ్గర ఎలా చెప్తారంటే, ఓల్డ్ మెటీరియల్ నెంబర్ లో ఇప్పుడు మనకి ఇదే మెటీరియల్ ని చిన్న అప్డేట్ చేసి మళ్ళీ రిలీజ్ చేశాను మార్కెట్ లోకి, లేకపోతే చిన్న నేమ్ చేంజ్ చేసి మార్కెట్ లో రిలీజ్ చేశాను. మేబీ ఇక్కడ ఏదో అంటే డోంట్ నో సమ్ నేమ్ చేంజ్ చేసి పెట్టాను. బట్ అక్కడ పాత మెటీరియల్ కూడా సేమ్ నేమ్ తో ఉండాలి. అంటే మీరు ఇదే మెటీరియల్ ఇప్పుడు ఇంత ముందు వరకు ఆ క్లయింట్ అంటే ఆ కస్టమరు, యూజరు పాత నేమ్ తో బాగా పిలుస్తున్నాడు, అది బాగా పాపులర్ అయిన నేమ్. సో ఆ బాగా పాపులర్ అయిన నేమ్ ని తీసుకొచ్చి సడన్ గా మనం నేమ్ మార్చాం, చేంజ్ చేసాం, చిన్న చేంజ్ చేసాం నేమ్ లో. ఇది ఎక్కువగా మనకి మెడికల్ ఇండస్ట్రీస్ లో జరుగుతూ ఉంటుంది. మిగతా వాటిల్లో సరిగ్గా అంతగా ఉండదు, కానీ ఈ ఫార్మా ఇండస్ట్రీస్ లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న నేమ్ చేంజ్ చేసి సేల్ చేస్తూ ఉంటారు. సేమ్ అందులో కాంపోనెంట్స్ సేమ్ ఉంటాయి, ఫార్ములా అంతా సేమ్ ఉంటది, బట్ నేమ్ మారిపోతుంది. ఏమంటారు? అలా ఉన్నప్పుడు సేమ్ నేమ్ తో, బట్ కస్టమర్ మాత్రం అదే పేరుతో పిలుస్తూ ఉంటాడు. అదే కోల్డ్ యాక్ట్ అనో, అజిత్రోమైసిన్ అనో ఏదో పేర్లు ఉంటాయి కదా, అవే పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. వాడికి ఏదో న్యూ నేమ్స్ వస్తూ ఉంటాయి, కానీ కస్టమర్ అదే పేరు పెట్టి పిలుస్తుంటారు. సో ఆ మెటీరియల్ నేమ్ ఇక్కడ ఇస్తే ఏమవుద్దంటే, కస్టమర్ ఈ మెటీరియల్ ని
ఇక్కడ చిన్న హెయిర్ లైన్ గ్యాప్ ఉంది. ఓల్డ్ మెటీరియల్ అంటానికను ఒక కాన్ఫిగరేషన్ ఉంది ఎస్ఏపిలో, కస్టమర్ మెటీరియల్ ఇన్ఫో రికార్డ్ అని, CMIR. అది ఇది ఒకలాగానే ఉంటది, కానీ అది వేరు ఇది వేరు. ఈ పర్టిక్యులర్ మెటీరియల్ యొక్క పాత పేరు మాత్రమే ఇక్కడ ఇస్తాం మనం, అంతవరకే దీని పని. జస్ట్ ఇది ఎక్కడ కూడా మనకి రాదు, కానీ CMIR ప్రతి చోట వస్తుంది మనకి. సో దాన్నే కాన్సన్ట్రేషన్ చేద్దాం. ఇక్కడ జస్ట్ పాత మెటీరియల్ పేరే ఏమన్నా ఉంటే ఇక్కడ ఎంటర్ చేస్తాం అని చెప్పి పెట్టుకోండి. రైట్, మెటీరియల్ గ్రూప్. మెటీరియల్ గ్రూపు కస్టమర్ గ్రూప్ గుర్తుందా మీకు? మనం మాట్లాడుకున్నాం కస్టమర్ గ్రూప్. వాట్ ఈస్ కస్టమర్ గ్రూప్? మనం కస్టమర్ గ్రూప్ ఎందుకు చేస్తున్నాం? బికాస్ ఇట్స్ బయింగ్ అట్రిబ్యూట్స్ కదా, అంటే కస్టమర్ బయింగ్ బిహేవియర్ బట్టి మనం డివైడ్ చేసాం కదా మొన్న. కస్టమర్ చేసుకుంటూ వచ్చాం, బల్క్ బయ్యరా, ఇండివిజువల్ బయ్యరా, ఎలా పర్చేజ్ చేస్తున్నాడు బట్టి మనం కస్టమర్ గ్రూప్ చేసాం కదా. సో ఇప్పుడు ఇక్కడ మెటీరియల్ కూడా అలానే గ్రూప్ చేస్తున్నాం. ఈ మెటీరియల్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్నో ఇంకేదైనా ఏ ప్రొడక్ట్ అయినా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కార్ అయితే మీకు ఈజీగా ఉంటుంది, బైక్ అయితే ఈజీగా ఉంటుందని చెప్తాను అంతే ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఉంది. ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అంటే మీ స్విచెస్ కానివ్వండి, వైర్స్ కానివ్వండి, లైట్స్ కానివ్వండి, అంటే ఒక వెహికల్లో నేను చెప్తున్నాను. అవన్నీ కూడా ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడాను ఎలక్ట్రానిక్స్ గ్రూప్ లోకి వెళ్ళిపోవాలి. ఆ మెటీరియల్ ఎలక్ట్రానిక్ గ్రూప్ లో ఉన్న మెటీరియల్ కదా. లేదా మీరు ఐ కెన్ సే ఇది సస్పెన్షన్ అనుకోండి, దీనికి స్ప్రింగ్ ఉంటుంది, దీనికి బుష్ ఉంటుంది. ఓకే, దీనికి మళ్ళీ దాన్ని ఏమంటారు, ఏదో అంత పేరు మర్చిపోయాను వీటి. ఎందుకంటే దీనిలో నేను దాదాపుగా 3.5 సంవత్సరాలు వర్క్ చేశాను ఈ ఇండస్ట్రీలో, అందుకని ఈ ఎగ్జాంపుల్స్ గుర్తు వస్తూ ఉంటాయి ప్రతిసారి. సో ఇప్పుడు ఇదంతా సస్పెన్షన్ యూనిట్. ఇది ఒక కారుదో బైక్దో ఏదో ఒకటి సస్పెన్షన్ యూనిట్. ఇది ఇందులో స్ప్రింగ్, బుష్, రాడ్ ఇవన్నీ కూడాను సస్పెన్షన్ రాడ్ ఇవి. ఓకే, ఇవన్నీ కూడా ఇందులో పార్ట్సే, కానీ ఇదంతా కూడా సస్పెన్షన్ సిస్టమ్. ఇది వెహికల్ సస్పెన్షన్ సిస్టమ్ గ్రూప్ లో. మీరు ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్ కింద తయారు చేస్తారు, అంటే పార్ట్ కింద క్రియేట్ చేసి ఉంచుతారు. ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్ కింద క్రియేట్ చేసి ఉంచుతారు. అంటే స్ప్రింగ్ అనేది ఒక పార్ట్. ఈ మేబీ ఎల్ఆర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఫ్రంట్ సైడ్ అని చెప్పేసి ఏవో లాంగ్వేజ్ ఉంటుంది దానికి. సో ఈ రాడ్ అనేది ఒకటి, ఈ బుష్ అనేవి ఒకటి. ఓకే, ఈ మధ్యలో ఒక స్క్రూ ఉంటుంది ఇక్కడ, ఈ స్క్రూ అనేది ఒకటి. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిట్స్. ఇది అంటే ఒక్కొక్క మెటీరియల్. ఇవన్నీ కూడా అండర్ సస్పెన్షన్ గ్రూప్ లోకి వెళ్ళాలి. అలా మనం గ్రూప్ చేయడానికి వస్తుంది. ఇదంతా కూడాను మనం క్రియేట్ చేయము, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఈ గ్రూప్స్ మనకి సంబంధం లేదు. అది MM, PP, ఈ ఇద్దరు కలిసి, ఎందుకంటే ప్లాంట్ మెయింటెనెన్స్ వాళ్ళు చెప్పాలి, వాళ్ళు క్రియేట్ చేసుకొని MM వాడు దాన్ని గ్రూప్ చేసుకుంటాడు. మనకి సంబంధం లేదు వీటితో. కాకపోతే ఆ మెటీరియల్ అంటే ఎలా వచ్చింది అనేది మనం చూసుకొని అర్థం చేసుకోవాలి. దాన్ని MM అడిగి చెప్తాడు, ఇది పార్ట్, ఇది అంటే ఏ పోర్షన్ లోది, అంటే ఈ యూనిట్ ఎక్కడది. మనకి కావాల్సిన ఒక మెటీరియల్, ఆ మెటీరియల్ సేల్ చేయడం మన పని కదా. ఆ మెటీరియల్ వాడు అందిస్తాడు. బట్ మన అండర్స్టాండింగ్ కోసం బెటర్ వ్యూ, మన MM తో కూడా ప్రాపర్ గా మాట్లాడాలి కదా, ఏం ఎక్కడ ఏముందనేది కూడా. సో దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం అంతే. ఇదంతా అక్కర్లేదు. ఇక్కడ డివిజన్ అయిన తర్వాత మాట్లాడతాను, దీని గురించి క్లాస్ పడుతుంది ఈ డివిజన్ గురించి. ఓకే, ఎక్స్ప్లాంట్ స్టేటస్ అంటే మీరు ఈ మెటీరియల్ ని ప్లాంట్ లెవెల్లో బ్లాక్ చేయడం కోసం, ఇది మెటీరియల్ ని ప్లాంట్ లెవెల్లో బ్లాక్ చేయడం కోసం ఇది ఇక్కడ వస్తుంది మనకి. నెక్స్ట్ స్టెప్ లో కూడా ఉంటుంది ఇక్కడ. ఎక్స్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ స్టేటస్
బేసిక్ డేటా 1 లో ప్లాంట్ స్టేటస్ ఉంటుంది. ప్లాంట్ మొత్తానికి బ్లాక్ చేయడం కోసం దీన్ని. అంటే ఈ మెటీరియల్ ని ఒకవేళ మీరు ఏ పర్పస్ ఈ మెటీరియల్ ని మీరు బ్లాక్ చేస్తే ఎప్పటి వరకు బ్లాక్ చేస్తారు అంటే ఈ మెటీరియల్ వాడొద్దు, సేల్ చేయనియొద్దు, ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయనియొద్దు. ఇక్కడ మీరు బ్లాక్ పెట్టుకోవడానికి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. గ్రాస్ వెయిట్ పెద్దదా, నెట్ వెయిట్ పెద్దదా? దట్ we know that, correct? గ్రాస్ వెయిట్ పెద్దదా, నెట్ వెయిట్ పెద్దదా? గ్రాస్ వెయిట్ పెద్దది. ఎందుకు గ్రాస్ వెయిట్ పెద్దది? నెట్ వెయిట్ ప్లస్ స్టేర్ వెయిట్ మొత్తం బ్యాగ్ వెయిట్ సార్ గ్రాస్ వెయిట్ అంటే. నెట్ వెయిట్ అంటే అందులో ఉన్న మెటీరియల్ వెయిట్. ఇప్పుడు నాకు అమెజాన్ పార్సిల్ వచ్చింది, దానిలో ఒక ఫోన్ ఉంది. ఓకే, గ్రాస్ వెయిట్ వచ్చేసి 1.5 kg రాశాడు. అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఫోన్ వెయిట్ ప్లస్ కవర్ వెయిట్ ఈక్వల్ గ్రాస్ వెయిట్. 1.5 kg. ఏంటండి ఒకళ్ళు చెప్పండి. ఫోన్ వెయిట్ ప్లస్ కవర్ వెయిట్ ఈక్వల్ టు 1.5 kg. ప్యాకింగ్ కూడా పైన ఉన్న కార్టూన్ వెయిట్ అంతా కలిపి గ్రాస్ వెయిట్ కింద రాస్తారు. మీరు ఎప్పుడైనా హెవీ ట్రక్స్ కి వెళ్తుంటే, మీరు ఎప్పుడైనా కార్లో కూర్చున్నప్పుడు మీరు ఆ ట్రక్ వెనక ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, పైన రాసి ఉంటుంది, వెరీ క్లియర్ గా రాస్తాడు వాడు. ఈ వెహికల్ యొక్క గ్రాస్ వెయిట్ ఎంత, ఇప్పుడు ప్రెసెంట్ నెట్ వెయిట్ ఎంత ఉందని చెప్పి రాసుకుంటాడు వాడు. ఎందుకంటే అది వెయింగ్ కింద క్యాలిక్యులేట్ చేసుకొని వేబిల్స్ పే చేసేటప్పుడు ఆ వెయిట్ మైనస్ చేస్తారు. ఓకే, అంతే. లోడ్ తో ఉన్నప్పుడు దాని వెయిట్ ఎంత ఉంటుంది, లోడ్ లేకుండా ఉన్నప్పుడు అంతే ఎంత కెపాసిటీ తీసుకొని వెళ్ళగలదని చెప్పేసి రాసి ఉంటుంది. ఓకే, సో వీఆర్ క్యాలిక్యులేటింగ్. ఇక్కడ మనం కేజెస్ లో, ఎంజీ లో, లీటర్స్ లో ఏదైనా మార్చుకోవచ్చు మనం వెయిట్ యూనిట్స్ ని. ఓకే, ఇక్కడ వరకు ఒక్క నిమిషం ఉండండి, జస్ట్ మూమెంట్. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ బేసిక్ డేటా 2 లో ఏమున్నది? సేల్స్ ఆర్గ్ 1 లో వి హావ్ సీన్ నౌ దిస్ యూనిట్ ఆఫ్ మెజర్, సేల్ యూనిట్ ఆఫ్ మెజర్. ఈ డివిజను, ఇక్కడ డివిజను, ఇందాక చూసిన డివిజన్ మ్యాచ్ అవుతుంది, నేను అక్కడ చెప్తాను. ఎక్స్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే పర్టికులర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ వరకు బ్లాక్ చేయడం కోసం. ఓకే, ఇదేమో స్పెసిఫిక్, ఇది కూడా అంతే. రెండు, ఒకటేమో ప్లాంట్ స్టేటస్, ఇదేమో క్రాస్ డిస్ట్రిబ్యూషన్, ఇదేమో ఒకటేమో డిస్ట్రిబ్యూషన్ ఛానల్. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఆ పర్టికులర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ని బ్లాక్ చేయడం కోసం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ పర్టికులర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కి మెటీరియల్ సేల్ చేయొద్దు అనుకుంటే కనుక యూ కెన్ బ్లాక్ ఇట్. ఓకే, ఇప్పుడు జస్ట్ ఓపెన్ దిస్. ఇది గనక చేశాను అనుకోండి, సమ్ కంటిన్యూడ్ వితౌట్ రీప్లేస్మెంట్. ఓకే, ఇది నేను పెట్టేసి ఇది నేను చేస్తే ఏమవుతుంది చూపిస్తాను. కొంచెం ఇక్కడ కొంచెం స్లోగా వెళ్దాం, మన ఏరియా ఇది. సో ఇవాళ నిన్నటి నుంచి బ్లాక్ చేశానని చెప్పి పెట్టాను, valid from. ఓకే, valid date in the past, it's okay, let's save. ఇప్పుడు నేను సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయబోతున్నాను.
సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తుంటే అది ఏం చెప్తుంది, మెటీరియల్ స్టేటస్ డిస్కంటిన్యూడ్ వితౌట్ రీప్లేస్మెంట్. ఓకే, ఇక్కడ మన చేయనివ్వట్లేదు చూడండి, మన ఇది ఎలా చేయనివ్వదు. ఇది అక్రాస్ ఆల్ సేల్స్ ఏరియాస్, ఇది అక్రాస్ ఆల్ సేల్స్ ఏరియాస్. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ లో ఇక్కడ తీసేసి నేను ఇక్కడ పెడితే ఏంటంటే పర్టికులర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ వరకు అది ఆపేస్తుంది. అంటే మీరు ఎక్కడైతే క్రియేట్ చేశారో దాని వరకు అది ఆపేస్తుంది అనమాట. అంటే ఈ మెటీరియల్ ని మీరు ఏ డిస్ట్రిబ్యూషన్ ఛానల్లో మనం క్రియేట్ చేసామో ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ లో ఆపేస్తుంది. అంటే మొత్తం అన్ని ప్రొడక్ట్ అంటే అదేమో మొత్తం సేల్స్ ఏరియాలకు ఆపేసింది ఇందాక, ఇప్పుడేమో ఒక పర్టికులర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ వరకు ఆపేయడానికి చేస్తుంది. ఇక్కడ ఇదేమో పర్టికులర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ఇదేమో మొత్తం అన్ని డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ కి. సో అన్ని డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అంటే మనం ఏమి క్రియేట్ చేసేటప్పుడు మెటీరియల్ ని XD01 MM01 ఇక్కడ చూడండి, మనం ఒక డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ముందే ఇస్తున్నాం. ఇక్కడ చూడండి, మనం క్రియేట్ చేసేటప్పుడు ఒక డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఇచ్చున్నాం. ఆ పర్టికులర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ వరకు క్లోజ్ అవ్వాలంటే మాత్రం ఇక్కడ ఇవ్వాలి. లేదు అసలు మొత్తం అన్ని డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అంటే మేబీ దే మైట్ హావ్ ఎక్స్టెండెడ్ టు డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ కూడా ఈ మెటీరియల్ ఎక్స్టెండ్ చేసి ఉంది. సో అలాంటి వాటికి కూడా క్లోజ్ చేయాలంటే కనుక ఇక్కడ చేయాలి మొత్తం అన్ని యూనిట్లకి. ఓకే, ఇన్ జనరల్ గా పైన ఇస్తారు, ఒకవేళ క్లోజ్ చేయాల్సి వస్తే ఎక్స్ అంటే మొత్తం అన్నిటికీ క్లోజ్ అయిపోతుంది. డెలివరింగ్ ప్లాంట్, వాట్ ఈస్ ప్లాంట్ డిటర్మినేషన్? What is plant determination? How system is determining plant into the sales order? Customer master, material master. Yes, system first. It's a search criteria way it will system will identify the plant. First, it will search in CMIR. If CMIR fails, then it will come to customer master. If it is found in the customer master, it will give the customer master plant. In the customer master also there is no plant, then it will fail. Then it will come to material master. Material master is the final one. So our final one ikkada undi. Material master lo sales org 1 లో ఉంది. కస్టమర్ మాస్టర్ లో ఎక్కడ ఉంది? అది షిప్పింగ్ ట్యాబ్ లో కదా ఉంది. కస్టమర్ మాస్టర్ షిప్పింగ్ ట్యాబ్ లోనే ఉంది. షిప్పింగ్ ట్యాబ్ లో డెలివరింగ్ ప్లాంట్ ఉంటుంది. ఇక్కడ గనక ఇవ్వకపోతే ఇక్కడికి వచ్చి వెతుక్కుంటుంది. ఇంకా ఇక్కడ కూడా ఇవ్వకపోతే నో ప్లాంట్ అని చెప్పి సిస్టమ్ అంట. అంటే ప్లాంట్ ఏం చూపించింది ఇంకా మీకు ఇక్కడ. ఓకే, లెట్స్ ట్రై, చూద్దాం దాన్ని. ఇప్పుడు ఆ కాన్ఫిగరేషన్ చూద్దాం. ఓకే, ఆ కాన్ఫిగరేషన్ ని మనం ఒకసారి మనం సేల్స్ ఆర్డర్లోకి వెళ్ళినప్పుడు చూపిస్తాను. బట్ ఎనీ ఆయిల్ చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ప్లాంట్ లో నుంచి తీసేసాను. సో నౌ ఐఎమ్ రన్నింగ్ ఇన్ టు ద సేల్స్ ఆర్డర్. ఐ థింక్ ఐ మెయింటైన్డ్ ఇన్ కస్టమర్ మాస్టర్. ఇప్పుడు కస్టమర్ మాస్టర్ నుంచి పట్టుకొస్తుంది ప్లాంట్. చూడండి, ప్లాంట్ కస్టమర్ మాస్టర్ నుంచి వచ్చింది. ఇప్పుడు అది నాకు ఎలా తెలిసింది? నేను ఊరికినే బాగా వేసాను అవునా కాదు. కస్టమర్ మాస్టర్ నుంచి ఎలా వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. అసలు అది నిజంగానే కస్టమర్ మాస్టర్ నుంచి వచ్చిందా లేదో చూపిస్తాను. ఇప్పుడు XD02 ఇక్కడ ఓపెన్ చేస్తున్నానంట. ఓకే,
ఓపెన్ చేస్తున్నాను. It is 02. Oh, sorry, it's not mine. Okay, it is 02. Company code date, sales area data, shipping లో ఇక్కడ మెయింటైన్ చేస్తుంది, అందుకని ఇక్కడ వస్తుంది. సో ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ ఫ్రమ్ హియర్ ఆల్సో. ఇప్పుడు చూడండి సిస్టమ్ ఎలా పట్టుకొస్తుంది ప్లాంట్. PA01 853 1 unit. Now you see that, did you notice any plant? ఇప్పుడు కనుక మీరు కనుక ఎడిట్ లోకి వెళ్ళి ఇన్కంప్లీషన్ లిస్ట్ పెద్ద లిస్ట్ వస్తుంది మీకు. ఇప్పుడు ఇంత ఈ లిస్ట్ అంతా కంప్లీట్ చేయబడుతుంది. ఫస్ట్ షిప్పింగ్ పాయింట్ ఐడెంటిఫై చేయమంటుంది. షిప్పింగ్ పాయింట్ ఎలా ఐడెంటిఫై, ఫస్ట్ ప్లాంట్ ఐడెంటిఫై అవ్వలేదు, అందుకని అది పాపం దానికి అర్థం కావట్లేదు. ఎక్కడ చేయాలి, ఎక్కడ లోడ్ చేయాలి, ఏ ప్లాంట్కి వెళ్ళాలి, ఏ షిప్పింగ్ పాయింట్కి వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఇష్యూ చేయాలి ఏంటి అనేది దానికి అర్థం కావట్లేదు ఎక్కడ. ఎందుకంటే మీరు ప్లాంటే చెప్పలేదు దీనికి. సో ఇప్పుడు నేను మళ్ళీ మెటీరియల్ మాస్టర్లో ప్లాంట్ ఇస్తాను. ఇప్పుడు చూడండి, మెటీరియల్ మాస్టర్లో ప్లాంట్ ఇస్తే ఏం జరుగుతుంది? MM02 డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకు? ఈ మెటీరియల్ లేదా? ఓకే, ఇది కదా. ఇక్కడ నేను ఇక్కడ ప్లాంట్ ఇస్తున్నాను. బేసిక్ డేటా సేల్స్ ఆర్గ్ 1 లో డెలివరింగ్ ప్లాంట్ ZSUN. ఇప్పుడు ఇది ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు మెటీరియల్ నుంచి పిక్ చేస్తా చూడండి. ఇప్పుడు అది మెటీరియల్ నుంచి పిక్ చేసిందని ప్రూవ్ చేయడానికి ఇదంతా. PA01 మళ్ళీ 1 unit, ఇట్ ఇస్ పిక్ ఫ్రమ్ మెటీరియల్. కన్ఫర్మ్డ్ కదా. ఓకే, ఐ విల్ డూ సమ్ అదర్ థింగ్స్. నా ఇక్కడ నా డెలివరింగ్ ప్లాంట్ కాకుండా వేరేది ఇంకేదన్నా ఇస్తాను. చాలా ప్లాంట్లు ఉన్నాయి, అదేంటో వెరైటీ కదా. ఓకే, ZADP అనే ప్లాంట్ ఇస్తున్నాను. ఇప్పుడు సిస్టమ్ ఏం చేస్తుందో చూద్దాం. అంటే మనం చెప్పిన ఫార్ములా ఫాలో అవ్వాలి కదా. CMIR ఫెయిల్ అయిపోయింది, ఎందుకంటే మనం ఇవ్వలేదు, ఇంకా మెయింటైన్ చేయలేదు. మనకి అంటే CMIR అంటే ఏంటో తెలియదు. సో ఇప్పుడు CM లో మెయింటైన్ చేసాం. CM లో ఒకటి ఉంది, MM లో ఒకటి ఉంది. సో లెట్ మీ ట్రై నౌ. 1 unit ZSUN. ఎందుకు ZSUN పిక్ చేసింది, ZADP ఎందుకు పిక్ చేయలేదు? ఎందుకంటే నో ఈ మెటీరియల్ ZADP లో లేదు. ఓకే, ఈ మెటీరియల్ ZADP లో లేదు. ఒక్క నిమిషం, ఇప్పుడు ఒక్క నిమిషం. లెట్ మీ చేంజ్ హియర్ నౌ. రివర్స్ లో వెళ్ళి చేంజ్ చేద్దాం. ఇక్కడ నాకు తెలిసి నాకు ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఇక్కడ కూడా ఉన్నాయి. ZADP నాకు తెలిసి ఇది ఇక్కడ ఉండదు. సరే, ఎనీహో నేను జస్ట్ బై ఫోర్త్ గా ఇచ్చేస్తున్నాను. నేను మళ్ళీ వెళ్ళి కస్టమర్ మాస్టర్ లో ZSUN పెట్టేస్తాను. ఓకే, now again let me run PA01. అది షిప్పింగ్ పాయింట్ ఇంటర్నేషనల్ తెచ్చుకుంటున్నది ప్లాంట్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు కస్టమర్ మాస్టర్ మెటీరియల్ నుంచి తెచ్చుకుంది. ఇది ఇప్పుడు కస్టమర్ మాస్టర్ మెటీరియల్ నుంచి తెచ్చుకుంది. ఇదిగోండి, కస్టమర్ మాస్టర్ లో ZSUN ఉంటుంది. ఓకే, లెట్ మీ చేంజ్. ఇక్కడ కూడా ZDAP ఏదో ఉంది కదా, అది పెట్టేస్తాను. ఇక్కడ కూడా అదే పెట్టేస్తాను. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుద్దు. ఇప్పుడు మళ్ళీ కస్టమర్ మాస్టర్లోకి వచ్చి ఆడ ఫైట్ జరిగిన తర్వాత మెటీరియల్ మాస్టర్కి వెళ్తుంది. మెటీరియల్ మాస్టర్లో ఫైటింగ్ జరిగిన తర్వాత మెటీరియల్ లేదని చెప్తుంది. ఇప్పుడు అసలు ఈ కస్టమర్ అక్కడ క్రియేట్ చేయలేదు, లేకపోతే మరి నాకు తెలియదు, నా ప్లాంట్కి ఎక్స్టెండ్ చేస్తుంటే నేను చేసేది ఇప్పుడు లేదు. ఆ ఫైటింగ్ జరిగింది, అసలు ఆ ప్లాంట్ లో మెటీరియల్ లేదని చెప్తుంది. ఇన్కంప్లీషన్ లాగ్లోకి వెళ్తే మొత్తం మళ్ళీ లిస్ట్ ఇస్తుంది, బాబు నువ్వు ప్లాంట్ మెయింటైన్ చేయని. ఇప్పుడు నేను బై ఫోర్స్ గా ప్లాంట్ మెయింటైన్ చేస్తున్నా. చూద్దాం. నేను ZADP అని చెప్పేసి, ZADP నేను అది నేను చూడలేదు. ZADP కదా, ZADP బై ఫోర్ PP ZADP ZADP ఫోర్స్ గా ఇస్తాను. ఇప్పుడు అంటున్నాను ఏమంటుంది, అలా ఇస్తే ఊరుకోని అంటుంది. అది ఏమంటుంది, డస్ నాట్ ఎగ్జిస్ట్. ఈ ప్లాంట్ లో ఈ మెటీరియల్ లేదు అండి, అందుకని అది అవ్వట్లేదు అని చెప్తుంది. అదే నేను ఫోర్స్ గా నాకు తెలిసిన నేను ప్లాంట్ ఇస్తున్నాను. ఇప్పుడు మాన్యువల్ గా కూడా ఇవ్వచ్చు. ఇస్తే సిస్టమ్ అప్పుడు మిగతా అన్నిటిని ఓవర్ రైడ్ చేసేసి
మాన్యువల్ గా నేను ఏది ఇచ్చాను ఒరిజినల్ గా ఆరిజిన్ ఆఫ్ మెటీరియల్ ఏ ప్లాంట్ నుంచి అయితే ఉందో అది ఇచ్చినప్పుడు మాత్రం సిస్టమ్ తెచ్చుకోండి. ఇంకా ఇది ఓవర్ రైట్ అంటే ఎక్కడా కూడా నేను ప్లాంట్ లో మెటీరియల్ మెయింటైన్ చేయట్లేదు. అంటే నా దగ్గర 3 ప్లాంట్లు ఉన్నాయి, నేను డిసైడ్ చేస్తా ఏ ప్లాంట్ నుంచి చేయాలో మెటీరియల్ అని చెప్పాను అనుకున్నప్పుడు మాన్యువల్ గా ఇచ్చుకుంటాం. అవుతుందా? ఎస్ సార్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ కస్టమర్ మాస్టరు, ఆ సిఎంఐఆర్ అది చేయలేదు మనం. సో సెకండ్ ప్రిఫరెన్స్ మెటీరియల్ మాస్టరు, థర్డ్ ప్రిఫరెన్స్ ఇంకా మాన్యువల్, థర్డ్ కాదు ఫోర్త్ ప్రిఫరెన్స్ మాన్యువల్. మాన్యువల్ గా ఇస్తే తీసుకుంటది, లేకపోతే కనుక మెటీరియల్ లేదని చెప్తుంది. ఓకే, ఇక్కడ ఇంకొక సమస్య వస్తుంది. యూజరు V01కి వెళ్ళిపోయి తెలివిగా అంటే మనకన్నా ఒక స్టెప్ ముందుంటారు వాళ్ళు. ఎప్పుడు ఈడ ప్లాంట్ లో ZADP ఇచ్చేస్తాడు, ఈడ ఉందని చెప్పేసి. ఓకే, ఏదది రాలేదు, ADP నేనా అది, ADP ఇచ్చేసి ఇక్కడ 1 యూనిట్ ఇస్తాడు. ఇస్తే సిస్టము కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటది. డస్ నాట్ ఎగ్జిస్ట్ ZADP అంటది. ఓకే, డస్ నాట్ ఎగ్జిస్ట్ ZADP అని చెప్పేసి మనకి ఇన్కంప్లీషన్ లాక్ క్లియర్ చేస్తలే. ఓకే, కానీ ఆ వార్నింగ్ మెసేజ్ వస్తుందని చెప్పేసి మనకి మెసేజ్ చేస్తాడు. అంటే ఒకవేళ సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఉంటే నాకు నేను ఎంటర్ చేసేటప్పుడు ప్రతిసారి వార్నింగ్ మెసేజ్ వస్తుంది అంటాడు. అది నువ్వేరా బాబు, నువ్వు ఎంటర్ చేస్తున్నావు. ఇక్కడ 5 hours గా డెలివరింగ్ ప్లాంట్ నువ్వు ఎంటర్ చేస్తున్నావు, అందుకని అది ఇక్కడ ఓవర్ రైట్ చేస్తుంది దాన్ని. సో ఇక్కడేమో ప్లాంట్ ఉండదు, ఈ ప్లాంట్ లో మెటీరియల్ ఉండదు, నువ్వు ఇస్తున్న ఈ ప్లాంట్ లో మెటీరియల్ ఉంటుంది. సో ఈ రెండు క్లాష్ అయ్యి నీకు మెసేజ్ త్రో చేస్తుంది. వాడే మనకి ఆ స్క్రీన్ షాట్ పెడతాడు, మెసేజ్ ఎందుకు త్రో చేస్తుంది నాకు అర్థం కావట్లేదు. సో అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ కూడా ఒక డెలివరింగ్ ప్లాంట్ ఉంది, అది మాన్యువల్ ఎంట్రీ కోసం వాడతారు, కానీ ఇన్ జనరల్ గా డిటర్మినేషన్ నే ఫాలో అవుతాం. నో మాన్యువల్ ఎంట్రీస్ ని ఎంటర్టైన్ చెయ్యం. మాన్యువల్ ఎంట్రీస్ ని ఎంటర్టైన్ చేయొద్దు, చేయకూడదు, చెయ్యం. నార్మల్ గా 98% ఎంటర్టైన్ చేయరు. ప్లాంట్లోని మాన్యువల్ ఎంట్రీలు కొన్ని సినారియోస్ లో మాత్రమే వస్తాయి. మిగతాదంతా ఆటోమేటిక్ గా డిటర్మైన్ అయిపోద్ది, కస్టమర్ బట్టో మెటీరియల్ బట్టో లేకపోతే సిఎంఐఆర్ బట్టో. ఓకే సార్ హలో చెప్పండి. సార్, ఇప్పుడు డెలివరీ ప్లాంట్ డిఫరెంట్ ఇచ్చినా సరే అది డాక్యుమెంట్ కంప్లీట్ అనేసే వచ్చింది సార్. నో కన్వర్ట్ చేసుకుంది కదా. అయితే మనం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ కి ప్రొసీడ్ అయిపోవచ్చా? అంటే కన్వర్ట్ చేసుకుంది చూడండి. కన్వర్షన్ ఎప్పుడు అవ్వదు అంటే లేకపోతే కన్వర్షన్ అవ్వదు, ఆ ప్లాంటే లేదు. ఓకే, ఇక్కడ ఈ ప్లాంట్ ఉంది, ఇక్కడ కూడా ఈ ప్లాంట్ ఉంది. ఓకే, నేను వాంటెడ్ గా ZADP ఇచ్చాను అనుకోండి, అది వేరే పని, అది కన్వర్షన్ చేయనివ్వదు. అదే నేను ఇక్కడ తీసేసి ఎంటర్ చేస్తే ఇదిగోండి, మెటీరియల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ప్లాంట్ ZADP, న్యూ ప్లాంట్ ZSUN. ఎందుకంటే ఇది ఎందుకు ఇస్తుంది అంటే మనం డిటర్మినేషన్ చేసి ఉంచాం. డిటర్మినేషన్ అంటే ఏంటి, కస్టమర్ మాస్టర్ లోను మెటీరియల్ మాస్టర్ లోను లేకపోతే ముందు దానికన్నా ముందు CMIR లోను ఇచ్చున్నాం. అందుకని అది ఆటోమేటిక్ గా డిటర్మైన్ చేసుకుంటుంది, రీడిటర్మైన్ చేసుకుంటుంది సిస్టమ్. నేను అక్కడ ఇవ్వలేను, అక్కడ లేదు, ఇక్కడే ఉందని చెప్పి చెక్ చేసుకుని వెళ్ళిపోతుంది, ముందుకు వెళ్ళిపోతుంది. అదే కనుక మీరు మాన్యువల్ గా, అదే ఇందాక చెప్పింది, మాన్యువల్ గా కనుక మీరు వీటన్నిటిని తీసేశారనుకోండి, ఎక్కడా కూడా మెయింటైన్ చేయట్లేదు. మెయింటైన్ చేయకపోతే సిస్టమ్ మీకు అసలు ఆ మెటీరియల్ ఆ ప్లాంట్ లో లేదు అని చెప్పి కంటిన్యూస్ గా ఎర్రర్ త్రో చేస్తాం. మీరు ZSUN ఇచ్చినా కూడా త్రో చేస్తాం. లేకపోతే మనం షిప్పింగ్ పాయింట్ డిటర్మైన్ చేసాం కదా, అక్కడి నుంచి తెచ్చేసుకుంటుంది, తెలివిగా అక్కడి నుంచి తెచ్చుకుంటుంది. ఓకే, కానీ ఇప్పుడు ఇక్కడ ఆపదు, ఇక్కడ వెళ్ళిపోద్ది, ఎందుకంటే అది రీడిటర్మైన్ చేసుకుని వెళ్ళిపోయింది. నాకు ప్లాంట్ ఉంది, దొరికిపోయింది, ఇదిగో నా షిప్పింగ్ పాయింట్, ఇది నా కన్ఫర్మ్ అయిపోయింది, నా స్టోరేజ్ లొకేషన్ కూడా నాకు తెలిసిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోద్ది, ముందుకు వెళ్ళిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఈ మెటీరియల్ గ్రూప్, ఇందాక మీరు చూసిన మెటీరియల్ గ్రూప్ సేమ్. మనం 1 లో చూసిన మెటీరియల్ గ్రూప్ ఇది సేమ్. ఇప్పుడు నేను మెటీరియల్ గ్రూప్ ఏదో ఒకటి ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది సమ్ ఎలక్ట్రానిక్ ఐటమ్, ఐ డోంట్ నో. ఓకే, ఇక్కడ మనకి సేల్స్ 1 లో కూడా అదే కాపీ అవుతుంది, మనం ఇక్కడ కొత్తగా ఏం చేయక్కర్లేదు. అక్కడ ఏం ఇస్తే ఇక్కడ అది కాపీ అవుతుంది.
ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ టిక్ కనబడుతుంది చూసారా, ఇది కనపడటానికి చాలా చిన్నగా ఉంది, చాలా పెద్ద పని చేస్తుంది, ప్రైసింగ్ లోకి వస్తుంది మనకి. సో అక్కడ మాట్లాడుకుందాం దీని గురించి. ఓకే, ఇది కూడా అంతే. క్వాంటిటీ స్టిపులేషన్స్ లో ఆర్డర్ క్వాంటిటీ, డెలివరీ క్వాంటిటీలు ఇక్కడ ఉన్నాయి. ఇవి మనం డెలివరీ గురించి డిస్కషన్ వస్తుంది. అక్కడ మనం బ్యాక్ వచ్చి మనం అక్కడ డిస్కస్ చేసుకుందాం. ఓకే, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ మనం ఇంకెక్కడ చూసాం, ఎక్కడ చూసాం? ఎక్కడైనా చూసావా అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ అసలు ఇంతవరకు? క్లయింట్ ఏమంటున్నారు? క్లయింట్ క్రియేషన్ అప్పుడు క్లయింట్ కాదు, క్లయింట్ ఏంటి కాదు, క్లయింట్ కాదు, మన కస్టమర్ మాస్టర్ క్రియేషన్ లో బిల్డింగ్ ట్యాబ్ లో ఓకే అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ 01 అని ఇచ్చొచ్చారు. త్వరగా ఎలా మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఫీల్డ్స్ చదువుకోవాలి, కంటిన్యూస్ గా ఫీల్డ్స్ చదువుతూనే ఉండాలి. ఒక పేపర్ లో రాసుకోవాలా, చదువుకోవాలి ఫీల్డ్స్. బిల్డింగ్ ట్యాబ్ లో అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ నేను చెప్తుందే కొన్ని ఫీల్డ్స్. ఇప్పుడు మీరు అవి కూడా గుర్తుపెట్టుకోకపోతే క్లయింటే కదా సార్, XD01 కదా. క్లయింట్ అంటే నా భాషలో కంపెనీ కోడ్. ఓకే ఓకే, నేను అన్నది కూడా అయితే సార్. ఓకే, వీడి కస్టమర్ కదా. సారీ, నేను కస్టమర్ కోసమే చెప్పాను సార్, క్లయింట్ అనేసాను. నాకు అర్థమైంది, మీరు చెప్తుంది నాకు అర్థమైంది. నాకు కావాలని నేను మాట్లాడాను ఇలా. ఓకే ఎందుకంటే మీరు ఆ వైపు నుంచి చూస్తున్నారు, అటు ఉన్నద్దు, ఇటు వచ్చేసేయండి ఆ వైపుకి. ఓకే మీరు కన్సల్టెంట్ లాగానే చూడాలి. ఓకే, సో కస్టమర్ మాస్టర్ లో మనం ఇచ్చాం. సో ఇక్కడ మెటీరియల్ మాస్టర్ కూడా ఉంటుంది. దీంతో మనకి ఈ రెండింటి హెల్ప్ ద్వారా నిన్న మనం కస్టమర్ అకౌంట్ డెటార్ టు రెవెన్యూ అకౌంట్ క్రెడిటార్ పడింది. మనం కస్టమర్ అకౌంట్ అన్నప్పుడు 1,40,000 we know that, but where is the revenue account? రెండు అకౌంట్ ఏది కనపడలేదు కదా మనకి. సో అది వీటి హెల్ప్ తీసుకొని నేను అదే చెప్పాను, నిన్న కూడా అదే చెప్పాను, అకౌంట్ డిటర్మినేషన్ లో వస్తుంది, నేను అక్కడ చెప్తానని. ఇప్పుడు కొద్దిగా మీకు అది పదం అర్థం అవుతుంది, నిన్నటికి ఇవాళకి తేడా వస్తుంది మీకు. ఇదేంటంటే ఆ రెవెన్యూ అకౌంట్ నేను చూపించాను చూసారా, ఆ డిటర్మైన్ చేయడం కోసం ఉపయోగపడతాయి ఇవి రెండు. సో అక్కడ మళ్ళీ ఇంకొంచెం ముందు పోయాక మళ్ళీ ఇంకొంచెం మొత్తం కలిపేద్దాం అన్ని పాయింట్లని. సో ఇప్పటికి ఇక్కడ వరకు చాలు. సో ఆ అకౌంట్ డిటర్మినేషన్ కోసం వాడతాం ఇది, ఆ రెవెన్యూ అకౌంట్ రెండో అకౌంట్ ఏదైతే ఉందో దానికోసం, ఆ డిటర్మైన్ చేయడం కోసం. సో అది ఇప్పుడు రాదు, కొంచెం ముందుకు వెళ్ళాక వస్తుంది. ఇది కూడా అంతే, ఐటెం కేటగిరీ, జనరల్ ఐటెం కేటగిరీ రెండు ఉన్నాయి. ఓకే, దీంతో మనం దాదాపుగా నెల రోజులు దీని గురించి డిస్కస్ చేసుకుంటాం. నెల రోజులు దీని చుట్టూ తిరుగుతూ ఉంటాం. సో అక్కడ ఖచ్చితంగా మనం మాట్లాడుకుంటాం దీని గురించి. పద్దాగా నిద్రలో కూడా వస్తుంది, ఇది కళ్ళలో కూడా వస్తుంది. సో నో వరీస్, అక్కడ మాట్లాడుకుందాం దీని గురించి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ మీకు నేను చెప్పడానికి ఏం ఉండదు, అర్థం కాదు ఇప్పుడు. సో ఆ కరెక్ట్గా సినారియోకి వెళ్ళిన తర్వాత మీకు అర్థం అవుతుంది. What is the shipping point determination? How shipping point is determining into the sales order? What is shipping point determination? Could you please explain about shipping point determination? Shipping point controls, could you please explain? All questions are one answer only. Cheppandi, shipping point determination enti? Loading plant. First cheppatledu. Shipping condition. Shipping conditions to Plant. So Delivery. shipping point వస్తుంది. Right. So shipping conditions ఎక్కడ ఇచ్చాం? కస్టమర్ మాస్టర్ లో కదా, షిప్పింగ్ ట్యాబ్ లో ఎక్కడ? డెలివరింగ్ ప్లాంట్ పైన కదా, ఇక్కడే కదా ఇచ్చాం. ఈ షిప్పింగ్ కండిషన్స్, ఈ లోడింగ్ గ్రూప్ ను బట్టి, ఈ షిప్పింగ్ కండిషన్స్, ఆ షిప్పింగ్ కండిషన్స్, ఈ లోడింగ్ గ్రూపు, మనం ఏదైతే ప్లాంట్ లో ఉన్నాం ఆ ప్లాంట్ ని బట్టి మన షిప్పింగ్ పాయింట్ ఏంటి అని చెప్పాం కదా. యా, ఇక్కడ వరకు చూడండి, మిగతాది రేపు డిస్కస్ చేసుకుందాం. ఒక చిన్న వర్క్ ఉంది. ఓకే Okay, sir. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ.
for today.